మా మమ్మీ అయితే బియ్యం రొట్టెలు అయితే చేస్తుంది. మా నాన్నమ్మ ఇంకా మా మమ్మీ ఇద్దరు కలిసి అయితే చేస్తున్నారు. మా నాన్నమ్మ అయితే పిండిని అయితే పిసుకుతుంది. ఇక్కడ అయితే చేసి అయితే పెట్టుకున్నాము 2. మా నాన్నమ్మ అయితే ఈ రొట్టెని అయితే దీని పెన్నం మీద అయితే వేసింది. అలాగే దీని మీద అయితే కొంచెం నీళ్ళు అయితే చల్లాలి. కొన్ని నీళ్ళు కింద అయితే మంచిగా అయిన తర్వాత మొత్తం దాన్ని అయితే రివర్స్ అయితే తిప్పేసేయాలి. ఇక ఈ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయితే అవుతుంది. ఇది అయితే సేమ్ చపాతీ లాగానే దీన్ని అయితే రివర్స్ అయితే తిప్పుకోవాలి. చూడండి ఇక్కడైతే మొత్తం ఎలా అయిందో. ఏదైతే జొన్న రొట్టె టైప్ అయితే ఉంటుంది. ఇలా అయితే మంచిగా అయితే అవుతుంది. దీన్ని అయితే కొంచెంసేపు అయితే ప్యాన్ మీదనే ఉంచుకోవాలి. ఇప్పుడు ఈ రొట్టెలు అయితే అన్నీ ఇలా అయితే వస్తాయి. ఓకేనా, బాయ్.